వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర సందర్శించారు. హాస్టల్ విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసిందని మండిపడ్డారు. గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వంటశాల, తరగతి, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో ఇలా ఉంటే పిల్లలకి ఆరోగ్యం క్షీణించగా ఏమవుతుందని ప్రశ్నించారు. విద్యార్థుల విలువైన భవిష్యత్తును కూటమి సర్కార్ కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ సందర్శించడం జరిగింది. ఈ సందర్శించిన ప్రక్రియలో మనం కానీ చూసుకున్నట్లయితే పిల్లలు సుమారు 470 మంది పైచులకి ఇక్కడ సుమారు పిల్లలు ఉంటాయి. అక్కడ భోజనం కానీ, మరుగుదొడ్లు కానీ, ఫ్యాన్లు కానీ, పిల్లలు పండుకునే చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితి కల్లారా మనకు కట్టడం చూడటం జరిగింది. కానీ ఇక్కడ అధికారులను అడుగుతూ ఉంటే ఈరోజు వర్కర్స్ రాలేదు, 2 రోజుల నుంచి వర్కర్స్ రాలేదని చెప్పేసి ఏదో మాటలు చెప్తూ ఉన్నారు. ఇంచుమించుగా సుమారుగా సంవత్సరం నుంచి అవన్నీ పడిపోయినట్లు మరుగుదొడ్లు క్లియర్గా చూసాం. ఈరోజు పిల్లలు హాస్పిటల్ పాలేక ఏమవుతారు? ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే అర్థమైన పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలకి రావాల్సిన దుప్పట్లు, దోమతరలు కూడా ప్రక్రియ జరగలేదు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు సంక్షోభల నిలయాలుగా మారిపోయాయి. తిరువూరులోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిశీలించడం కోసం ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈ హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి చాలా దారుణంగా ఉంది. బాత్రూములు, మరుగుదొడ్లు చాలా దయనీయమైన అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. విద్యార్థులు కనీసం వాటిని మెయింటైన్ చేసే పరిస్థితి ఈ గురుకుల విద్యా సంస్థలో లేదు. పారిశుద్ధ్యం చాలా అధ్వాన్నంగా ఉంది. విద్యార్థులకు అందిస్తున్న భోజనం చాలా నాసిరకంగా ఉంది. నీళ్ల చారు, ఉడకని అన్నంతో విద్యార్థులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉంటే సంక్షేమ శాఖ అధికారులు ఈరోజు విద్యార్థుల సమస్యల్ని విస్మరించి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ పట్ల చాలా దుర్మార్గంగా